అచ్చెన్నను రికార్డు స్థాయి ఓట్ల మెజారిటీతో గెలిపించి నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకు చూపిస్తానని టీడీపీలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ కోట రామరెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో 174 నియోజకవర్గాల అభివృద్ధి కంటే టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడును రికార్డు స్థాయి ఓట్ల మెజారిటీతో విజయం అందించి వైసీపీ ఆధిపత్యానికి బలైపోతున్న ఒక సామాజిక వర్గానికి ధైర్యాన్ని అందిస్తానని అన్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది ఒక్క అచ్చెన్నాయుడు వల్లే జరిగిందని, అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న అచ్చెన్నాయుడుకు అండగా నిలవాలనే పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే టెక్కలిలో ముచ్చటగా మూడోసారి కింజరాపు అచ్చెన్నాయుడిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా సంతబొమ్మాలి మండలంలో ఒక సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీ ఆధిపత్యానికి నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించి విముక్తి కలిగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నౌపాడ పంచాయతీ మాజీ ఎంపీటీసీ అగ్నికుల క్షత్రియ నాయకుడు బచ్చల హరిశ్చంద్రరావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాలి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్, మాజీ ఎంపీపీ కర్రి విష్ణుమూర్తి, పోలవరం సర్పంచ్ గురుబెల్లి బాలకృష్ణ, టీడీపీ నాయకులు దల్లి ప్రసాద్ రెడ్డి, రెయ్యి ప్రితీష్, సుగ్గు స్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.